వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. 10వ తరగతి విద్యార్థి పాస్ కావడంతో టీచర్లు హ్యాపీ. ఆ స్కూల్లో ఉంది ఒక్క విద్యార్థిని గుంటి మధు. ఆ విద్యార్థి ఇంటికి వెళ్లి పాఠాలు చెప్పిన టీచర్లు. తెలంగాణలో పేదలకు శుభవార్త. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కీలక అప్డేట్. ఆ పురుగు మందులను ఆన్లైన్ లో విక్రయించొద్దు. తెలంగాణ వ్యవసాయ కమిషన్ ఆదేశాలు. ఉత్తర తెలంగాణ వరప్రధాని తుమ్మిడి హెట్టిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా వి హనుమంతరావు 2 ఏళ్ల జీతం. పేద విద్యార్థులకు ఇస్తానని వెల్లడి. నెలకు 1,00,000 జీవితాన్ని ఫీజులు చెల్లిస్తానని హామీ. కవిత పార్టీకి షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ రాష్ట్ర సేనకు కాకుండా తెలంగాణ రక్షణ సేనగా మార్పు. అధికారిక ఉత్తర్వులు వెల్లువరిచిన ఎన్నికల సంఘం. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లలో ఉచిత ప్రయాణం, ఫ్రీ జర్నీ. ఎంజీఓ సిద్ధం. జూన్ 2 నుంచి అమలయ్యే ఛాన్స్. హైదరాబాద్ లో వెలుగులోకి దారుణం. వేది కుక్కల రక్తంతో వ్యాపారం. కుక్కల రక్త మార్పిడి పేరుతో భారీ దోపిడీ. పోలీసులకు పదోన్నతుల పంట. భారీగా యాక్సిలరేటర్ ప్రమోషన్లు. సరిహద్దు జిల్లాల వారికి ప్రాధాన్యం. నిప్పుల కొలిమిల ఆదిలాబాద్. 45.3 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత. ఎండల దెబ్బకు 3 మృతి. 10th ఫలితాల్లోనూ మళ్లీ సత్తా చాటిన బాలికలు. 6 ప్రైవేటు స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు. 1000 బస్సులకు ఓనర్లుగా మహిళలు. ప్రభుత్వ ఆఫీసులు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సీఎం రేవంత్. అనంతపురం రాష్ట్ర గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామంలోకి ఓ ప్రభుత్వ పాఠశాలలో 4 విద్యార్థులకు 7 టీచర్లు. 10th ఫలితాలు అందరికీ గుండు సున్నా. పుట్టుకతోనే ఒకే పోలికలతో జన్మించిన ఆ కవలలు 10వ తరగతి ఫలితాల్లోనూ దాదాపు ఒకే విధమైన ప్రతిభను కనబరిచిన అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన పసునూరి శృతి, సుహిత అనే అక్కచెల్లెలు తమ అసాధారణ ఫలితాలను వార్తలు నిలిచారు. వెస్ట్ బెంగాల్ లో ఈవీఎం రచ్చ. 3 గంటల పాటు స్ట్రాంగ్ రూమ్ లోనే గడిపిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లాలో విషాదం. విహారయాత్రలో విషాదం. పర్యాటక క్రూయిజ్ బోల్తా. కళ్ళ ముందే మునిగిపోయిన కుటుంబం. కారు రిపేర్ కోసం కక్కుర్తి. ఈజీ మనీ కోసం దారి తప్పిన డ్రైవర్ చివరకు కటకటాల్లోకి వెళ్లాడు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలకు డిజిటల్ ఉచ్చు. రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన ఒక మెసేజ్. కన్నీటి అలలపై గెలిచిన శిఖరం. విషాదంలోని చెదరని సంకల్పం. తండ్రి మరణ వేదన మధ్యలోని ధైర్యంగా నిలబడి 10వ తరగతి పరీక్షల్లో విజయాన్ని సాధించిన అక్షిత్ రెడ్డి సంకల్పం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలిచింది. పిల్లల కోసం సర్దుకుపోతా. నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుందన్నాడు టేకి సీతారాం తండ్రి. సంచలన వ్యాఖ్యలు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో బాలికపై దాడి. ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో గొడవ. బాలికపై దాడి చేసి మహిళలు తీవ్ర గాయాలు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బాలయ్య చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు. 8 నెలలు ఆలస్యంగా పనులు ప్రారంభం. ఏపీలో 10వ తరగతి ఫలితాల్లో టాపర్. 600 మార్కులకు 599 వచ్చాయి. విశాఖకు చెందిన జాన్వేశ్వరి టాప్. 6వ తరగతిలోనే ఆగిపోయిన అమ్మ ప్రయాణం. కొడుకుతో కలిసి 10 పరీక్షలు రాసి పాస్ అయింది. నిన్ను నెక్స్ట్ ప్రెసిడెంట్ గా ఉండనివ్వనని పవన్ బెదిరించారు. ఆయన్ను తిడితే మా అసోసియేషన్ కి ఏంటి సంబంధం అని శివాజీ రాజా పేర్కొన్నారు. నారా వారి ఇంట సంబరాలు. తల్లిదండ్రులు కాబోతున్న నారా రోహిత్, శిరీష దంపతులు. అల్లుడు సీన్ ఇంటికి కొత్త కోడలి రాక. వివాహం అనంతరం కావ్య అత్తింట్లో అడుగుపెట్టగా బంధువులు హారతిచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పేర్లు చెప్పే సంప్రదాయంలో శ్రీనివాస్ తన పేరును అల్లుడు సీను అని సరదాగా చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఈ రోజు బంగారం అండ్ వెండి ధరలు. బంగారం ధర 24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకి 15,067 రూపాయలు. 22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకి 13,811 రూపాయలు. ఇక వెండి విషయానికి వస్తే కిలోకి 2,55,000గా ఉంది. ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉండగా వెండి ధరలు మాత్రం కొంచెం పెరిగాయి. ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊరిలో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మీరు మాకు ఇచ్చిన నిజమైన న్యూస్ ని ఎటువంటి భయం లేకుండా మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ 9866696179.